తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం పలు అభివృద్ధి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడంతో పాటు పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. స్థానిక ప్రజలతో ఆత్మీయ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి ప్రజలకు సంక్షేమం అందించటమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పరిశ్రమల రాకతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. హంద్రీనీవాతో కుప్పం ప్రజల దశాబ్దాల కల నెరవేరిందన్నారు. మహిళలు ధైర్యంగా ముందడుగు వేసి ఆర్థిక ప్రగతి సాధించాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు రామకుప్పం మండలంలో పలు తాండాల్లో పర్యటించిన నారా భువనేశ్వరి మహిళలతో సమావేశమయ్యారు. మేడం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడే మనకు ఆలస్యమైంది కాబట్టి డైరెక్ట్గా భువనేశ్వరి మేడం గారు మాట్లాడతారు. మీరందరూ కూడా స్వాగతం సుస్వాగతం మేడం. ఎవరికన్నా ఇస్తామా? పార్టీ సరే అది చెప్తున్నా. ఇప్పుడు మేడం గారికి పార్టీ అధ్యక్షుడు గజేంద్ర గారు స్వాగతం తెలియజేస్తున్నారు. సుజలా వాటర్ పెట్టించారు మేడం, కానీ మేము అనుకుంటాం సార్ మేడం, అడగను కూడా అడగల. మా అన్నకి అప్పుడే గుర్తొచ్చి అది అట్లా అమలు చేసేస్తారు మేడం. మాకు ఒకటి మేడం, నాకు ఒక రిక్వెస్ట్. మాది 60 సంవత్సరాలని ఇంకా ఎలిమెంటరీ స్కూల్ ఉంది మేడం. ఇప్పుడు ఒక సంవత్సరం ముందు 2 సంవత్సరాలకు ముందు ఎలిమెంటరీ స్కూల్ లేకుండా 3 కిలోమీటర్లకు అవతలు తీసుకుపోయి పెట్టేశారు మేడం. ఎలిమెంటరీ స్కూల్ మేడం అది మాకు ఇక్కడ లేదు మేడం. 1వ క్లాస్ 2వ క్లాసు 2 ఉంది, మిగతా 3, 4, 5 3 కిలోమీటర్లకు అవతలు వేసినారు మేడం. అది దయచేసి మళ్ళీ మాకు ఇక్కడ రావాలని నేను దీనివల్ల నేను అడుగుతున్నాను మేడం. ఎందుకంటే మా పిల్లలు అక్కడే చదువుకొని పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఎలిమెంటరీ స్కూల్ 60 సంవత్సరాలు ఈ స్కూల్ లేకుండా పోతే మాకు బాధ ఉంటుంది కదా. అందువల్ల మేడం ఇంకొక రిక్వెస్ట్ మేడం, నేను మాటల్లో చెప్పలేను మేడం. నేను ఒకటే చెప్తున్నా, నేను పూర్తిగా ఒక ఆపిల్ తినింది లేదు మేడం నా 50 సంవత్సరాల వయసులో. కానీ ఒకరోజు ఫ్రీ బస్సులో వెళ్ళి కుప్పం వెళ్ళి 200 రూపాయలు ఛార్జీని మిగిలిపెట్టి నేను ఆపిల్ అన్నీ తీసుకొచ్చి మా పిల్లలకి ఒక్కొక్క ఆపిల్ చేయిలో పెట్టాను మేడం. ఎప్పుడు 1/2 కిలో ఆపిల్ తీసుకొస్తే కట్ చేసి మేము 10 మంది తినేవాళ్ళము. ఈరోజు నేను ఫ్రీ బస్సులో వెళ్ళొచ్చి ఆ డబ్బులకి నేను ఫ్రూట్ తిన్నాం మేడం. మేము ఇంతవరకు అట్లా లేదు మేడం, కేజీ తీసుకొచ్చింది. అది మనస్ఫూర్తిగా చెప్తున్నా మేడం. కార్యక్రమాలు చేసినాము, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు చిన్న సమస్యలు సాల్వ్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం పందాలమూరులో స్కూల్ గురించి చాలా డిఫికల్ట్ ప్రాబ్లం అవుతుంది. ఎలిమెంటరీ స్కూల్ వచ్చేసి పల్లికుప్పం సక్సెస్ స్కూల్కి కలిపినారు. 3, 4, 5 తరగతులు అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ దాదాపు 60 సంవత్సరాలు ఉంది మేడం. ఆ స్కూల్లో ఇప్పుడు 5-6 మందే ఉన్నారు. వాళ్ళంతా వెళ్ళిపోయినారు. 3, 4, 5 తరగతులు చాలా కష్టమవుతా ఉంది పిల్లలకు. పల్లికుప్పం నడాలంటే 1.5 కిలోమీటర్ అవుతా ఉంది. ఈ ప్రాబ్లం దీనికి ముందు కూడా మన నాయకులకు విన్నవించినాము, సాల్వ్ చేయలేదు. పిల్లలంతా మా మీద, పేరెంట్స్ అంతా మా మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారు. దయచేసి మీరు దీన్ని చొరవ తీసుకొని రీబ్యాక్ చేయండి. ఆ పిల్లలంతా పర్మిషన్ చేయండి. తర్వాత మేడం ఈ ఊళ్ళో కొద్దిగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది మేడం. ఎందుకంటే 2-3 ఏళ్ళు వర్షాలు వచ్చి డ్రింకింగ్ వాటర్ లేదు. తర్వాత హెచ్ఎన్ఎస్ వాటర్ వచ్చేసింది, మాకు డైవర్షన్ జరగలేదు మేడం. ఇక్కడ జరిగినాయంటే 2-3 పంచాయతీలకి దాదాపు 20 చెరువులు నిండుతాయి మేడం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి మేడం. హెచ్ఎన్ఎస్ అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు వచ్చినారు, చాలా సంతోషం మేడం. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి భార్య కానీ ఏ వీపీని కానీ మేము ఎవరు చూడాలి దగ్గర నుంచి. మీరు వచ్చినారు ఇంతకుముందు, కాకపోతే ఊళ్ళో దూరంగా పోయినారు, దగ్గరకు తెచ్చినాం మేము. సంతోషం మేడం, మీకు చాలా రుణపడి ఉంటాం మేము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మున్నత్నం గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతున్నాను. 2 నిమిషాలు మేడం, 2 నిమిషాలు. మా అందరికీ నమస్కారాలు. భువనమ్మ గారు వచ్చింది చాలా సంతోషం. మీరందరూ చాలా బాగా చెప్పారు. రమాదేవి చాలా యాక్టివ్గా ఉన్న మహిళ. మొత్తం నియోజకవర్గ అన్ని సంఘాలకు సంబంధించినటువంటి మహిళగా మన గ్రామం నుంచి కూడా ఉంది. అందరూ నాయకులు చెప్పారు. ప్రియతమ నేత, మన ఆరాధ్య దైవం
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు మన ఊరికి విచ్చేసి ఒక పండగ వాతావరణం సృష్టించినందుకు ఆమెకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆమెని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అమ్మా. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఎస్పెషలీ మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే మన నాయకులు కుప్పం నాయకులు గారు అందరూ మాట్లాడారు. మీ అందరు కూడా ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. 40 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ ఎన్నుకున్నప్పుడు అప్పుడు కుప్పం ఏంటి ఇప్పుడు కుప్పం ఏంటి అనేది ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. మీరేమంటారు? అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అభివృద్ధి జరిగిందా లేదా, జరుగుతుందా లేదా? అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడే మునిరత్నం గారు అన్నట్టు ఎలక్షన్ అప్పుడు మీరు ఏ నాయకుడు మన రాష్ట్రం మన కుప్పం అభివృద్ధి చెందుతుందో అది ఆలోచించి ప్రతి ఒక్కడు ముందుకెళ్ళి ఓటేయాలి. అది మీరు మీ మనసులో పెట్టుకుని, అది మీ కుటుంబం మీ పిల్లలు భవిష్యత్తు డిసైడ్ అవుతుంది మీ ఓటుతో. అది మీరు అందరూ గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన తిప్పి రాష్ట్రానికి కానీ ప్రతి ఒక్క రంగంలో ఉండే ప్రజలకి ఏమి ఉపయోగపడుతుందని ఆలోచించి ఆయన తీసుకొచ్చే ప్రతి పథకం వెనకాల చాలా ఆలోచన ఉండే ఆయన తీసుకెళ్తారు. చివరికి ఆయన ఆలోచించేది ప్రజలకి ఏమి లబ్ధి పొందుతారు అనే ఆలోచన తప్ప దానివల్ల ఆయన కుటుంబం గురించి ఎప్పుడు ఆయన ఆలోచించరు. ఆయన ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించే ఆయన ఆలోచన. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విజన్ 2020 అని ఆయన తీసుకొచ్చి అట్లా ఆయన ఐటీ రంగాన్ని ప్రవేశించారు. దాని ద్వారా చాలామంది యువకులకి ఉద్యోగాలు కలిగాయి. ఇప్పుడు బిడ్డలు కూడా ఆ ఐటీ రంగంలో ఉండి వాళ్ళ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అట్లానే ఇప్పుడు విభజన అయిన తర్వాత ఆ ఆలోచనతోనే ఆ స్పీడ్తోనే నేను తగ్గలేదు. ఆయన ఇప్పుడు కూడా ఏమి చెయ్యాలి, మన ప్రజలకి ఏమి చేస్తే నా రాష్ట్రానికి నా ప్రజలకి ఏమి ఇస్తున్నాను అనే ఆలోచనతోనే ఆయన ముందుకి ప్రతి ఒక్కటి ఇచ్చి ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. ఆయన ఒక కుప్పం నియోజకవర్గం గురించే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని నియోజకవర్గాలకి, అది కర్నూలు అవనే అనంతపూర్ అవనే ప్రతి ఒక్క జిల్లాకి ఆయన ఏ ఇండస్ట్రీ తీసుకొస్తే దానికి భవిష్యత్తు ఉంటుంది అనే ఆలోచనతో ఆయన అట్లానే ఐటీ రంగాన్ని వైజాగ్ అని కుప్పంకి చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఇది అంటూ కాకుండా అన్నీ ఆయన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. అది మన కుప్పం ప్రజలు చేసుకున్న మన అదృష్టం అని భావిస్తున్నాను. అట్లానే అనంతపూరు ఆటోమొబైల్ ఇండస్ట్రీగా అట్లా ప్రతి ఒక్క నియోజకవర్గం ముందల యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన హైదరాబాద్ గురించే ఆలోచించి అప్పుడు ఒట్టి హైదరాబాద్ ఒక్కటే ముందుకెళ్ళింది. అది ఆయన నేర్చుకుంది. అది ఆయన చేయట్లేదు. చేయకుండా ప్రతి ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చెంది అక్కడ ఉండే ప్రజలు వాళ్ళు లబ్ధి పొందాలి, వాళ్ళ భూములు రేట్లు కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలని ఆలోచించి ఆయన ముందుకి వెళ్ళారు. అట్లానే ఆయన ఎలక్షన్ అప్పుడు సూపర్ 6 అనేది ఆయన డిక్లేర్ చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత సీఎంగా అయిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సూపర్ 6 పథకాలు అనేది తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఆయన హామీ మీకు అందరికి అందుతున్నాయా లేవా అవి చెప్పండి. హామీలు మీకు అందుతున్నాయా, ప్రజలకి అందుతుందా, అది ముఖ్యం. నీళ్ళు వస్తాయమ్మా. మీరు ఒక్క నీటి గురించి ఆలోచించటం కాదు, ఇంకా పెద్ద ఆలోచించాలి మనం. అర్థమైందమ్మా? అట్లానే ఎన్టీఆర్ భరోసా ద్వారా 39,846 మందికి 422 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది మన ప్రభుత్వం. అట్లానే దీపం పథకం కింద 1433 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. తల్లికి వందనం ద్వారా 32,973 మందికి విద్యార్థులు 42.10 కోట్ల రూపాయలు లబ్ధి పొందుతున్నారు. స్త్రీ శక్తి మహిళలు 37.33 లక్షల ఉచిత బస్సు ప్రయాణాలు ద్వారా 27,853 ఉచిత ప్రయాణాలు జరుగుతుంది ప్రతిరోజు. అన్నదాత సుఖీభవ కింద 36,473 మందులు రైతులకి 67.0 కోట్ల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది. అట్లానే అన్నా క్యాంటీన్, ఆకలి ఎక్కడ ఉండకూడదని ఆయన అన్నా క్యాంటీన్ అనేది పేద ప్రజలకి కోసం ఆయన ముందుకి తీసుకెళ్లారు. ముందలుండే ప్రభుత్వం ఏమి ఇచ్చిందని ఎవరైనా ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు నోరిప్పితే వాళ్ళు ఊరుకునేవారు కాదు. మీరు నోరిప్పితే ఇవాళ ఉన్నారా, రేపు ఉంటారో లేదో మీకు తెలియని ఆ టైంలో మీ అందరూ అది మర్చిపోకూడదు. ఇవాళ మీ ప్రభుత్వం మీ గడప దొక్కుతాంది కనుక మీరు ఇట్లా మాట్లాడకూడదు. ఉండేది ఇంకా ఆలోచించి పెద్ద గురించి మీరందరూ ఆలోచించాలి. ఇప్పుడు ఆయన నీటి గురించి మాట్లాడుతున్నారు, అది ఆలోచించే 732 కిలోమీటర్లు ఒక కెనాలు శ్రీశైలం నుంచి కృష్ణమ్మ తల్లిని మన కుప్పానికి మన ప్రజల కోసం ఆయన తీసుకొచ్చారు. 3,600 కోట్ల రూపాయలు ఖర్చుతో. అది మనం మర్చిపోకూడదు. తద్వారా మన అన్నదాతలకి 6,000 ఎకరాలకి నీరు అందిస్తున్నారు. అట్లానే 4 లక్షల మందికి మంచి నీటి సరఫరా ఇస్తున్నారు. అది మనం మర్చిపోకూడదు. అట్లానే కృష్ణ జలాలు ద్వారా 110 చిన్న చెరువులు నిండినాయి. ఇంకా కూడా అక్కడితో అయిపోయిందని నేను అన్ను. ఇంకా కూడా 400 చెరువులు ఉన్నాయి నిండటానికి. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారికి తెలియక కాదు, నేనే మాట్లాడుతున్నానంటే ఆయన ఇంకెంత ఆలోచనతో ఆయన ఉంటారో మీరు అర్థం చేసుకోవాలి. అసలు మీ గురించి ఆలోచించండి. ఎప్పుడు మనం మన పిల్లలు కానీ మన భర్తల గురించి కానీ మనం కాదు, మీ గురించి మీ సంతోషం గురించి మీరు ఆలోచించండి. మీకు సంతోషం ఎప్పుడు ఉంది? మీరు 10 రూపాయలు స్వయంగా మీరు సంపాదించుకుని మీ భర్తని అడగకుండా మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. అవునా కాదా? అది నేను కోరేది ప్రతి ఒక్క మహిళ దగ్గర నుంచి. సో మరొక్కసారి లేట్ అయినా ఇక్కడ మీరందరూ ఓపికగా కూర్చుని నా కోసం వెయిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి, ఈ గ్రామ ప్రజలకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం.